జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంకుల్ 3 ఐస్ క్రీమ్లు ఇవ్వరా? మంగళ స్నానం కూడా అయిపోయింది. ఇక మెహందీ ఫంక్షన్, సంగీత్, రేపు పెళ్లి. ఆ తర్వాత 7 వారాల నగలతో అప్పగింతలు. శ్రావ్య ఏడుస్తూ అత్తారింటికి వెళ్ళిపోతుంది. మనం ఏడుస్తూ ఇక్కడే మన బతుకులు ఏడుస్తూ కూర్చుంటాం. ఇంతేనే, ఇంతకు మించి ఏమీ జరగదు. ఊరికే టెన్షన్ పెట్టకండి ఆంటీ. మా మమ్మీ ఏదోటి చేస్తానని చెప్పింది కదా. ఏం చేస్తుంది మీ మమ్మీ? మాటలు చెప్పడం తప్ప ఏమీ చేయదు. ఆంటీని తక్కువ అంచనా వేయదు అత్తయ్య. ఆంటీ చెప్పిందంటే తప్పకుండా చేసి తీరుతుంది. మరి ఇంకా ఏమీ చేయలేదే, ఏమీ జరగలేదే, అంతా యథావిధంగానే ఉంది. భూకంపం రాలేదు, సునామీ రాలేదు. ఊరికే తనకి బిల్డప్ ఇవ్వకండి. ఏంటి సిస్టర్ ఏదో అంటున్నారు? నువ్వు ఏమీ ప్లాన్ చేయలేదని ఆంటీ కంప్లైంట్ చేస్తోంది మమ్మీ. మీరు మాటలు చెప్పడం తప్ప మీకేమీ చేత కదని మా అత్తయ్య చెప్తోంది. అవునా సిస్టర్? నన్ను అంత మాట అన్నారా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది సిస్టర్. మీరేమీ చేయలేదని అన్నాను, అది తప్ప. నేను ఏమీ చేయలేదని మీరెలా అనుకుంటారు? నేను చెయ్యాల్సింది చేసేశాను. ఏం చేశారు? ఒకసారి అక్కడ చూడండి. ఏముంది అక్కడ? పిల్లలు ఆడుకుంటున్నారు, అంతేగా. ఇద్దరే ఆడుకుంటున్నారు, అది అబ్జర్వ్ చేయలేదా? అందులో గమనించడానికి ఏముంది? ఇంతకు ముందు 3 ఆడుకున్నారు, ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. అవును, బన్నీగాడేడి? 3 అంటే 3వాడు బన్నీయే కదా మమ్మీ? అవును, బన్నీ ఎక్కడున్నాడు? అంటే బన్నీని కిడ్నాప్ చేయించాను. వసు శ్రావ్యం రెడీ చేస్తుంది. రెడీ చేయగానే విడిదింటికి బయలుదేరి వెళ్ళిపోదాం. అలాగే అమ్మా. శ్రావ్య రెడీ అత్తయ్య.
నీకు నా దిష్టే తగిలేలా ఉందమ్మా. చాలా అందంగా ఉన్నావు. అందరూ రెడీ అయితే విడిదింటికి వెళ్దాం. ముందు మీరు రెడీ అవ్వండి. మేమెంతసేపట్లో రెడీ అవుతాం వసు, మీరు తొందరగా రెడీ అవ్వడమే కష్టం. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు రెడీ అవ్వడం మొదలు పెడితే రేపటి కానీ రెడీ అవ్వరని. అంత లేదు బావగారు, మేం కూడా క్షణాల్లో రెడీ అవుతాం. మాటలు చెప్పడం కాదండి, రెడీ అయి చూపించండి. వసు, వీళ్ళు మనల్నే ఛాలెంజ్ చేస్తున్నారు. మనం అస్సలు ఓడిపోకూడదు. ఇంతకీ మెహందీ ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లు చేశారా? గోరింటాకు కోన్స్ అన్ని రెడీ అత్తయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మెహందీ ఆర్టిస్ట్ ని మగ పెళ్లి వారే తీసుకొస్తున్నారట. మెహందీ పెట్టడానికి ఆర్టిస్ట్ ఎందుకండి? మనం పెట్టలేమా ఏంటి? ఆర్టిస్ట్ అయితే స్పెషల్ డిజైన్ పెడతారు కదా వదినా. మెహందీ పెట్టడం వరకేనా, లేక చేతులు ఎర్రగా పండే వరకు కూడా ఆర్టిస్టు దగ్గరుండే చేస్తుందా? వెరీ ఫన్నీ వసు గారు. చూసారా సిస్టర్ ఎలా నవ్వుకుంటున్నారో? వాళ్ళంత హ్యాపీగా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు. అవును మమ్మీ, వాళ్ళు నవ్వుతున్నట్టు లేదు, మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుంది. చాలా కంపరంగా ఉంది. నవ్వుకోని బేబీ, ఆ నవ్వులు ఇంకెంతసేపు? అందరూ ఏడ్చే టైం దగ్గర పడింది. ఆ టైం బాంబ్ పడగానే నవ్వులు పోయి ఏడుపులు మిగులుతాయి. ఏముంది సిస్టర్, ఈ మెదడుతో ఎన్నో ప్లాన్లు వేశాను, ఈ చేతులతో ఆ ప్లాన్లన్నీ అమలు చేశాను, అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈసారి ప్లాన్ చేసింది నేను, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. వీళ్ళన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు కానీ బన్నీ గురించి ఏం మాట్లాడరేంటి? వాడు కిడ్నాప్ అయినట్టు వీళ్ళకింకా తెలీదు కదా. వాళ్ళకి ఆ విషయం ఎప్పుడు చెప్తా సిస్సు? ఇప్పుడే చెప్పకూడదు. అందరూ విడిదింటికి వెళ్ళాక, మగ పెళ్లి వాళ్ళు కూడా వచ్చాక అప్పుడు బాంబు పేల్చాలి. ఇప్పుడు చెప్తే ఏమైంది మమ్మీ? ఇప్పటి నుంచి టెన్షన్ పడతారు కదా. ఇప్పుడు చెప్తే ఆలోచించుకుంటారు. అదే విడిదింట్లో మగ పెళ్లి వాళ్ళు వచ్చాక చెబితే ఆలోచించుకునే టైం ఉండదు. ఫోన్ రాగానే నగలిచ్చేస్తారు. అది నా ప్లాన్. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి, వెళ్ళండి. ఏవండి, బన్నీని చూసారా? లేదు వసు గారు. అను, కీర్తి, బన్నీని చూసారా? నాకు తెలీదు మమ్మీ. అన్నయ్య ఇంటి దగ్గరే ఆడుకుంటున్నాడు మమ్మీ. అందరు ఇక్కడే ఉంటే ఇంటి దగ్గర బన్నీ ఒక్కడే ఏం చేస్తున్నాడు? ఏమోనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.